ఆది మహామునులు కొందరు నైమిషారణ్యంలో కూడి ఉన్నవారై సూత మహర్షిని చూసి ఈ విధంగా అడుగుతున్నారు. ఏ వ్రతం చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలాలు సిద్ధిస్తాయో అట్టి దానిని తెలుపమని ఆ మునులు సూత మహర్షిని కోరగా అందులో ఆ సూత మహర్షి ఈ విధంగా అంటున్నాడు. పూర్వము నారదుడు కూడా శ్రీ మహావిష్ణువుని పూర్వము నారదుడు సకల లోకాలను తిరుగుతూ మార్గమున భూలోకానికి వచ్చాడు. భూలోకంలో మానవులు పడుతున్న కష్టాలను చూసి అయ్యో వీరికి కష్టాలు ఎలా తొలగిపోతాయని ఆలోచిస్తూ విష్ణులోకానికి వెళ్ళాడు. విష్ణులోకంలో చతుర్భుజుండగు తెల్లని శరీర ఛాయాగలవాడగు శంఖము చక్రము గదా పద్మము మొదలగు అలంకారములు గలవాడగు ఆ శ్రీహరిని చూసి ఈ విధంగా అంటున్నాడు. వాక్కుతో విచారించి చెప్పుటకు కానీ మనసుతో ఊహించి చెప్పుటకు కానీ శాక్యం కానీ అతీతమైన రూపం గలవాడ ఆది మధ్యంతరిత నిర్గుండుడవయ్యా సుగుణాత్ముడమైనటువంటి భక్తుల బాధలు తొలగించినట్టు శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరిస్తున్నానయ్యా స్వామి అని చెప్పి పలకగానే ఆ స్తోత్రం అనగా మాట విని ఆ విష్ణుమూర్తి ఈ విధంగా అంటున్నాడు. నారద మహర్షి నీవు వచ్చినటువంటి కారణమేమి? నీ కోరిక ఏదైనా సరే నేను తప్పకుండా తీరుస్తాను, అదేంటో చెప్పదయ్యా అని పలకగా అప్పుడు ఆ విష్ణుమూర్తి ఓ జగద్రక్షక ఈ భూలోకంలో మానవులు నానా యురులం పుట్టించు నానా విధాలైనటువంటి కష్టాలను అనుభవిస్తున్నారయ్యా. వారి కష్టాలు తొలగిపోవడానికై వారికి ఏదైనా ఉపాయం చెప్పి వారిని అనుగ్రహింపవే స్వామి అని కోరగా అందులో ఆ విష్ణుమూర్తి ఈ విధంగా అంటున్నాడు. ఓ నారద మహర్షి నీవు లోకహితార్థమైనటువంటి చక్కని విషయాన్ని అడిగాము. అందులో ఒక వ్రతం కలదు, అది శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము. ఈ వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి సకల ఐశ్వర్యాలు పొంది విహాలోకమున సకల ఐశ్వర్యాలను పొంది అంతిమ స్వర్గలోక ప్రాప్తిని పొందుతారు అని చెప్పగా అప్పుడు ఆ నారద మహర్షి మరలా ఈ విధంగా అంటున్నాడు. దామోదర ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఇదివరలో ఆచరించిన వారికి ఎలాంటి ఫలితాలు వచ్చాయి, దయచేసి నాకు వివరంగా ఏ దేవతలను పూజించాలి దయచేసి నాకు వివరంగా చెప్పండి అని కోరగా అందులో ఆ విష్ణుమూర్తి ఈ విధంగా అంటున్నాడు. ఓ నారద మహర్షి ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము. ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల కోరికలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి, సకల కష్టాలు సకల దుఃఖాలు తొలగిపోతాయి, సంతానం లేని వారు తప్పకుండా సత్సంతానం కలుగుతుంది వ్రతం ఆచరిస్తే అని చెప్పి అంతేకాకుండా ఈ వ్రతాన్ని వైశాఖ మాసం నుండి కానీ మాఘమాసం నుండి కానీ కార్తీక మాసం నుండి కానీ లేదా ఒక శుభ దినం నుండి కానీ ఆచరించవచ్చు అని చెప్పి అంతేకాకుండా ఈ వ్రతాన్ని ఏదైనా కష్టాలు సంభవించినప్పుడు ఏదైనా దుఃఖాలు ఏదైనా వివాదాలు కలిగినప్పుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే అట్టి కష్టాలు అట్టి దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి ఈ వ్రతము శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చును లేదా సంవత్సరానికి ఒక్కసారైనా చేయవచ్చు అని చెప్పి ఈ వ్రతం చేసేవారు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు నిర్వర్తించుకొని శుచి అయి నిర్చల భక్తితో దేవాదిదేవ ఓ సత్యనారాయణ స్వామి ప్రభు ఈరోజు మేము నీ యొక్క అనుగ్రహం పొందడానికే మేము భక్తి శ్రద్ధలతో నీ యొక్క వ్రతాన్ని ఆచరించాలనుకుంటున్నామయ్యా స్వామి అని చెప్పి ఆ రోజు పూజాపరణను ప్రారంభించాలి. ఆ విధంగా పూజాపరణాన్ని ముగిశాక రాత్రి ప్రారంభ కాలం అనగా సాయంకాలము మళ్ళా స్నానం ఆచరించి ఆ పూజాస్థలాన్ని గోమయంతో అలికి వరిపిండి మొదలైన 5 రంగుల చూర్ణాలతో ముగ్గు పెట్టి దానిపై కలశాన్ని ఉంచవలను. ఆ కలశము వెండితో కానీ రాగితో కానీ ఇత్తడితో కానీ లేదా మట్టితోనైనా సరే చేయించి ఉండవలను. అనగా లోపత్వం చేయరాదు అనగా ఈ విధంగా కలశం పెట్టకుండా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేయరాదు అని అర్థం. మరలా ఆ కలశం ముందర ఒక నూతన వస్త్రం పరిచి ఆ వస్త్రం మీద శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రతిమాన్ని ఉంచవలను. ఆ ప్రతిమము 1 గర్ష బంగారంతో కానీ లేదా అర్ధగర్ష బంగారంతో కానీ లేదా తూదకు 1/4 గర్ష బంగారంతోనైనా సరే చేయించి ఉండవలను. పంచామృతాలతో అభిషేకం చేశాక మండపంలో ఉంచవలను. ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేయవలను. తదుపరి ఆదిత్యాది నవగ్రహాలను ఇంద్రాది అష్టదిక్పాలకులను అధిదేవత ప్రత్యాది దేవతలతో సహితంగా ఆవాహన చేసి పూజించవలను. విఘ్నేశ్వరుడు మొదలైన 5 దేవతలను ఉదక సమాప్తిగా ప్రతిష్ఠించి పూజించవలను. 4 వర్ణాల వారు స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. బ్రాహ్మణులు గారి వారు మాత్రము తప్పకుండా పౌరాణికంగానే ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతం చేసేవారు ఆవు పాలు ఆవు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇవన్నీ కూడా చక్కెర లేనిచో బెల్లము రవ్వ లేనిచో గోధుమ నొప్పులు ఇవన్నీ కూడా సమానముగా అనగా శేరుంబ చొప్పులు చేర్చి ఆ స్వామివారికి నైవేద్యంగా చెల్లించవలను. ఆ విధంగా నైవేద్యాలు జరిపిన పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణాలు ఇచ్చి కథ శ్రద్ధగా విని మీ బంధువులతోడను మిత్రులతోడను కలిసి భోజనాలు చేసిన పిమ్మట ఆ రోజంతా కూడా పూజా స్థలాన ఆ స్వామివారికి ప్రీతిగా నృత్య గీతాలు జరిపించవలను. ఇది ఇష్టకామ్యార్థములకు ఇహాలోకమున మిక్కిలి సులభమైన మార్గం. జై భోలో శ్రీ రమాదేవి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి నారాయణ స్వాముల వారికి తీసుకో ఆడుతుంది.
స్వాముల వారికి అన్నవరం సత్యనారాయణ స్వాముల వారికి